మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుండు నీటి ఊట వలెను ఉండదు అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మయుడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి. అక్కడ అవునండి, అందరం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే యెహోవా నిత్యం నడిపిస్తానంటున్నారు. క్షామకాలమున ఆయన నేను తృప్తిపరుస్తా అన్నారు, ఎముకలు బలపరుస్తా అన్నారు. నీరు కట్టి తోట వల్ల ఇప్పుడు నీటి ఓట వల్లే ఉంటా అంటున్నారు అనమాట. దేవుని నిరంతర నడిపింపు ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో చూస్తే, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా కరువు మరియు శ్రమ కాలంలో దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనములో, సింహం లేమి గలవ ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా మరి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనములో, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా బలము మరి శక్తి మరియు నూతనంగా మరి చేయబడుటకు ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో, సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు మరి సొమ్మసిల్లుదురు, మరి యవనస్తులు తప్ప తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుదురు అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఆయన కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారని. ఇంకా నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనంలో, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీయో సిద్ధం చేసుకొనని వారికి మరియు వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట అండి. ఇంకా మరి నీరు కట్టిన తోట వలె, ఇప్పుడు ఉబ్బుచు నీటి ఊట వలె అవి ఉండాలంటే ఏంటంటే అర్థం ఆత్మీయ సమృద్ధి అనమాట. ఆత్మలో మనం ఎదగాలని ఇక్కడ రాయబడింది. మేము కీర్తన గ్రంథము 1-3 వచనాల్లో అని అనమాట. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేనిదంతయు సఫలమగను. ఇలా ఉంటారనమాట, ఆత్మల అభివృద్ధి గలవారనమాట. ఇంకా యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాల్లో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆ ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదని ఇక్కడ రాయబడి ఉందన్నమాట అండి. మనం ఇప్పుడు నీరు కట్టి తోటలే, ఇప్పుడు చూడు నీటి వాటి వలె ఉంటామని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే లేఖనం చెప్పినట్టు మన కడుపులోంచి జీవజల నదులు పారుతాయని. ఇంకా నీటి మరి పెడితే తోట ఎలా ఫలింపచేస్తుందో, ఫలం ఇచ్చి మనకు ఫలాలు ఇస్తుంది, పంటనిస్తుంది, కాయలను ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది. కాబట్టి అలాగే మనం కూడా ఆత్మలో విశ్వాసం ఉంచితే మనం కూడా మన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయని ఆయన దేవుడు చెప్తున్నాడు అనమాట. మేము విశ్వాసం ఉంచాలి. అప్పుడు విశ్వసిస్తే పొందబో ఆత్మ గురించి మరి ఆయన ఈ మాట చెప్తున్నారన్నమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడండి, ఇంత మంచి వాగ్దానం ఇచ్చాడు మనకి. ఆయన సమస్యలు బలం ఇస్తాడు,
భక్తిహీన బలాభివృద్ధి కలగజేసే దేవుడు మన దేవుడు. ఆయన శ్రమలో తోడుకుంటాడు. నిరంతర నడిపింపుగా నడిపిస్తాడు. కరువులు, శ్రమలు మనకు ఆదరణ ఇస్తాడు. బలము, శక్తి మరియు నూతనంగా చేయబడతాయన్నమాట. బలం ఇస్తారనమాట. నీరు కట్టే తోట వలె ఎప్పుడు కూర్చుని నీటి ఓట వలె ఉంటావు. ఆకువాడగా తన ఫలము మరి అతడు నీటి కాలువలో నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడని చెప్పేసి అప్పుడు ఆయన చేయిందంతయు సఫలమైందని చెప్పి ఈ దినం మాట్లాడండి. ఈ దినం ఒక దినం అందరి జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైన కలిసి తీస్తున్నాదండి. ఎంతమంది ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తెచ్చండి. ఆయన అక్కలు తెచ్చండి, కోరికలు తెచ్చండి. చండి బిడ్డలు మంచి విద్యార్థులు తోడుకొని ఉద్యోగాలు తెచ్చండి. ఆదివాసం వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనలతో కొన్ని ఓదార్చండి. కుంగిన వారిని లేవనెత్తండి. రక్షణ తెచ్చండి. ఎవరైనా అసలు బలపరచండి. మన కాలు మీ కాడు మీద కూడా చెప్పండి. మీరు రానే మీరు చేయడానికి ఎంతో సిద్ధపడ్డ కూడా చెప్పండి. ఇతరులు బాగా దయచేయమని మా ప్రభు పేరు చూడండి. నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.